నాడు నీరుగార్చి నేడు నిగ్గు తేల్చి సుప్రీంకోర్టు ఒక అంటే ఒక చేవాట్లతో కూడిన ఒక మొట్టికాయలు వేసింది. ఆ వార్త ఇక్కడ చూడొచ్చు. సుబ్రహ్మణ్యం అనే ఒక డ్రైవర్ హత్య కేసులో దాచేసిన అనంత నిజాలు, అంటే చాలా నిజాలు దాచేశారు. అనంత అంటే ఈ మహానుభావుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజా ఈవిడ. ఇక్కడ చూడండి, కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు విచారణను వైకాపా హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చారు. ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఆయన భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజాపై ఉన్న ఆధారాలు బయటపడకుండా చేశారు. హత్యలో ఇతరుల ప్రమేయం, కేసు నిరూపణకు సాంకేతిక సాక్ష్యాలను సేకరించలేదు. తాజాగా సిట్ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. అప్పటి సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి విశ్లేషించారు. రెండో నిందితురాలుగా అనంతబాబు భార్యను చేర్చి కేసులు నమోదు చేశారు. ఇక్కడ సుప్రీంకోర్టు ఎటువంటి చేవాటు పెట్టిందో చూడండి. 22 మే 19 రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యాన్ని కారులో తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపారు. తొలుత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పన్నాగం పన్ని మృతుడి తల్లిదండ్రులకు అదే చెప్పారు. సుబ్రహ్మణ్యం ఒంటిపై గాయాలు చూసి ఇది హత్యనని వారు నిలదీయడం, ఎస్సీ సంఘాల ఆందోళనతో పరస్పరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు నమోదు మాత్రమే చేశారు. పాప వాళ్ళని అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రెషరు, వాళ్ళకి అలా ఇది ఉంది. ఎందుకంటే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్య పరిస్థితి వస్తుంది రేపొద్దున వాళ్ళకి కూడా. ఎవరైనా పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా వెళ్తే. సాక్షుల విచారణ, శరీరంపై 31 గాయాలు, అంతర్గతంగా మరో 3 తీవ్ర గాయాలు ఉన్నట్లు పంచనామా నివేదిక ఉన్నా పోస్టుమార్టం రిపోర్ట్లో ఇవన్నీ ఉన్నాయంట. తానే హత్య చేశానని అనంతబాబు ఒప్పుకుంటే తప్ప కేసు నమోదు చేయలేదు. ఎమ్మెల్సీకి ఇంకొందరు సాయం చేశారని వారిని అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. సీసీటీవీ ఫుటేజ్లు మాయం. హత్య జరిగిన 3 రోజులకు కానీ కేసు నమోదు చేయలేదు. అప్పటికే అనంతబాబు నివాసం ఉండే శంకర్ టవర్స్ అపార్ట్మెంట్లో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను మాయం చేశారు. ఎందుకంటే ఎలా వెళ్ళాడు, ఎలా వచ్చాడో తెలియకూడదుగా. చూడండి, కీ పాయింట్ చూడండి. ఇక్కడ గతంలో వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల నుంచి 60 ఫుటేజ్లు సేకరించారు. 18 మాత్రమే అవి విజయవాడలో ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. దృశ్యాలు నాణ్యంగా లేకపోవడం, చీకటిగా ఉండడంతో పూర్తి స్థాయిలో విశ్లేషించలేమని, కొంత సమాచారమే ఇవ్వగలమని వారు తెలిపారు. ఆధునిక పరికరాలున్నా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపకుండా పోలీసులు నాంచారు, తాత్సారం చేశారు. కేసు విచారణ నిరూపణకు అవసరమైన సెల్ టవర్ డంపులు, సీడీఆర్లు తీసుకోలేదు. లోపభూయిష్టంగా ఛార్జ్షీట్ చేశారు. ఇక్కడ చూడండి, 100 గంటల వీడియోలు వడబోస్తే మొత్తం ఇదంతా వస్తుంది. కీలకమైన పాయింట్ ఒకసారి చూస్తే, సుబ్రహ్మణ్యం శరీరంపై చీలికలు, దెబ్బలున్నాయి. 2-3 బలమైన వస్తువులతో దాడి చేశారు. భుజం దగ్గర చేతి గోళ్ల రక్కులున్నాయి. హత్యలో 2-3 పాల్గొనే అవకాశం ఉంది. తీవ్ర గాయాలు, షాకు, భయం, ఒత్తిడి కలిసి మరణానికి దారి తీసి ఉండొచ్చు. అంటే ఎంత అమాయకంగా చక్కగా ఇక్కడ నవ్వుతూ చూస్తున్నారు చూసారా. అంటే గవర్నమెంట్ మాదే, తర్వాత 30 ఏళ్ళు మేమే చక్రవర్తి, మమ్మల్ని ఎవడు ఆపేవాడెవడు, నన్ను ఎవడు ప్రశ్నించేవాడెవడు. ప్రభుత్వ ఉద్యోగుల్ని త్రిపులార్ లాంటి అప్పుడు ఎంపీగా ఉండే త్రిపులార్ గారినే మేము తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగం తెచ్చాం. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ వీడంతా మా దృష్టిలో. అదేంటారు, బాలకృష్ణ గారి డైలాగ్ ఉంది, బురద జాతి అనే స్టైల్లో చెలరైపోయారు. ఈ అమ్మగారు కూడా ఇప్పుడు అక్యూజ్డ్గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ మర్డర్కే ఎంతవరకు లెక్క తేలలేదండి. కాంగ్రెస్ మాజీ మంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత బాబాయ్. అటు అయినా కూడా కేసులు తేలలేదు. ఆయనకి మర్డర్ ఇప్పటికీ మిస్టరీగా ఉందంటే ఎంత దారుణమైన పరిపాలన, ఎంత దారుణంగా బిహేవ్ చేశారో ఒక్కసారి మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరి దీన్ని మనం ఎలా మాట్లాడుకోవాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా అర్థమవని పరిస్థితి. ఇలాంటి వార్తలు చదువుతున్న కొద్దీ మనకు కూడా ఒక రకమైన భయం కలుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ భయాలు ఒకసారి తెలియజెప్పకపోయినా పరోక్షంగా పోలీసులు వాళ్ళకి తెలియజెప్పి ఇటువంటి వాళ్ళ నుంచి మనం రక్షణ కల్పించుకుంటే కానీ అవ్వదు.